రుద్ర సార్, నమస్తే సార్. నమస్తే. ఏంటి 302 స్టేషన్కి వచ్చిన నేరస్తుడికి మర్యాద చేస్తున్నావేంటి? సార్, ఆయన బాక్సింగ్ ఛాంపియన్ రుద్రప్రతాప్ గారు, బిజినెస్ మ్యాన్ విజేంద్ర ప్రతాప్ గారి అబ్బాయి సార్. అవునా? నాకు తెలియదులే. డోపింగ్ కేసులో దొరికిన ఎక్స్ ఛాంపియన్ అని మాత్రమే తెలుసు. సార్, ఏం జరిగింది? ఆయన్ని స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఇలా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకుంటే తప్పు కాదా? తప్పా కాదా? అది తప్పే సార్. అందుకే తీసుకొచ్చా. పోయి రైటర్తో ఈ మ్యాటర్ చెప్పి ఎఫ్ఐఆర్ రాయించు. సార్, అది అలాగే ఒక టీ చెప్పు. సార్, మీరు రండి సార్. నా అల్లుడు నా భార్య ప్రాణాలు కాపాడుతా అన్నాడు. ఏమైంది సార్? వీడా? వీడు మనోహర్ అని మణి అనే పేరుతో చలామణి అవుతుంటాడు సార్. పెద్ద 420 గడ్ సార్. చిన్నపిల్లల కిడ్నాప్, ఉమెన్ ట్రాఫికింగ్, బ్లాక్మెయిల్స్ అంటూ వీడు చేయని నేరాలే లేవు సార్. ఈ ఆపరేషన్ మొత్తం నేను చేయిస్తాను గంగా. కిడ్నీ ఇచ్చే డోనర్ని కూడా నేనే వెతుకుతాను. నా అల్లుడు నా భార్య ప్రాణాలు కాపాడుతా అన్నాడు. అది పెళ్ళి మన సరే ఇట్టపడి చేసుకోవడం లేదు. అంటే గంగ లైఫ్ రిస్క్ లో ఉందన్నమాట. బ్రో, కథ మొత్తం అడ్డం తిరిగింది. గంగ పారిపోయిందంటే వాళ్ళమ్మ దానికి నిజం చెప్పేసి ఉంటుంది. ఇక మనకు ఒకటే దారి. ముందు నువ్వు వెళ్ళి గంగని వెతికి పట్టుకో. ఈ పెళ్లి జరగడం జరగకపోవడం సంగతి తర్వాత. నేను అదే ఆలోచిస్తున్నా. ఇక్కడేం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఇంతవరకు పెళ్లిపీటల మీద కూర్చున్న బాను సడన్ గా పెళ్లి నుంచి పారిపోవడం ఏంటి? ఏం జరుగుతుంది? వాళ్ళ అమ్మగారి పంపించారని చెప్తున్నారు కదమ్మా. బహుశా ఆడికేదో తెలియకూడని విషయం ఏదో తెలుసుంటుంది. అదే నిజమే. ఆ పెళ్లి కొడుకు ప్రవర్తన, మాట తీరు చూస్తుంటే నాకు అదే అనుమానం కలుగుతోంది. అతని మాటలు వింటుంటే బానుని వదిలేలా లేడు. వీరు, మీ నాన్న డబ్బుల కాసపడి నీ జీవితం ఆడి చేతులు పెట్టడానికి సిద్ధపడ్డాడు గంగా. పెళ్ళంటే 4 రోజుల సంబరం కాదు, 100 ఏళ్లు కలిసి బతకాల్సిన బంధమమ్మా. ఆ బంధాన్ని ఏదో అవసరం కోసం ఎవరితో పడితే వాళ్లతో ముడివేయించుకోకూడదు. మనస్ఫూర్తిగా నీ గతంతో కలిసి సంతోషంగా బతకాలనిపిస్తేనే తల వంచాలి. పెద్దయ్య గారు అంతగా చెప్పారు నాకు. అలా చేస్తే బాగుండు. గంగ ఎక్కడికి పోయిందో చెప్పవే. నువ్వు అసలు తల్లివటే. నువ్వు దగ్గరుండి కూతురు పెళ్లి జరిపించాల్సింది పోయి దగ్గరుండి పారిపోయేటట్టు చేస్తావా? తల్లిని కాబట్టి ఈ రాక్షసుని చేతికి సిక్కకుండా నా కూతుర్ని పారిపోమని చెప్పినాను. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాదగా చెప్పు, నీ కూతురు ఎక్కడికెళ్ళింది? అదెక్కడికి వెళ్ళినా సరే ఆ దేవుడు దాన్ని క్షేమంగా కాపాడతాడు. నీ చేతికి మాత్రం సిక్కనివ్వడు. మళ్ళీ అదే మాట అన్నావంటే సంపెత్తాను నిన్ను. సంపేవయ్యా. నీ స్వార్థం కోసం కూతురి జీవితాన్ని బలివ్వాలనుకున్నావు చూడు. నీలాంటి నీచుడితో కలిసి బతకడం కన్నా సావడమే నయ్యం. ఏటే బలిగిలి అని మాట్లాడతావు? ఈ బాబు పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకెళ్లి గొప్పగా చూసుకుంటా అన్నాడు. నీ రోగం కూడా నయం చేస్తా అన్నాడు. ఈ మాయ మాటలు చెప్పే గంగను పెళ్లి కొప్పించావు. ఈడు దాన్ని పెళ్లి చేసుకుని ఎవడో పెద్ద మంచి కంబాయిలా చూస్తున్నాడయ్యా. ఈ విషయం నా సెవలారయ్యినాను. చనోర్మై, ఇవన్నీ ఒట్టి అబద్ధాలు. ఏదేదో ఊహించుకొని దాన్ని పంపించేశావు. ఇక నాకు డబ్బులు రావు, నీ రోగమో నయం కాదు. నేను సచ్చినా పర్వాలేదు,
నా కూతురు జీవితం మాత్రం పాడు కాకూడదు. ఆవేశపడకత్తా. ఎంత దూరం అని పారిపోద్ది. అది ఎక్కడికి పోయినా సరే వెతికి పట్టుకుని మరి నీ కళ్ళ ముందే తాళి కడతాను. దేవుడా, నా గంగ ఈ దుర్మార్గుడి చేతికి సిక్కకుండా నువ్వే రక్షించు స్వామి. ఈ రోజు కాకపోయినా రేపైనా నన్ను పెళ్లి చేసుకోవాలి కదా. అదేదో ఇప్పుడే చేసుకుంటే అమ్మ ప్రాణాలు కాపాడిందాన్ని అవుతాను. చెప్పు సార్. మీరు చెప్పినట్టే రుద్రాని పోలీస్ స్టేషన్లో లాక్ చేశాం సార్. కానీ మీ మావయ్య గారు వచ్చి బెయిల్ ఇచ్చి విడిపించి తీసుకెళ్లారు. ఇది చెప్పడానికి కాల్ చేసావా? బెయిల్ తీసుకొస్తే పంపించేస్తావా? మరి ఏం చేయమంటారు సార్? నా పై అధికారులకు కూడా ఫోన్ చేస్తానన్నారు. నా జాబ్ రిస్క్ లో పెట్టుకోలేను కదా. ఇంకో విషయం, వాడికి ఆ మణి 420 గాడని తెలిసిపోయింది. ఆ పెళ్ళి ఆపడానికే వెళ్ళారు సార్. డామిట్. ఈ రుద్ర వాళ్ళు ఖచ్చితంగా మండపానికి వెళ్ళుంటారు. ఆ గంగ లేదని తెలుస్తుంది. ఈలోపు గంగను ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. లేదంటే కథ మొత్తం అట్టం తిరుగుతుంది. గంగా, ఎక్కడున్నావే?